నమస్తే, వెల్కమ్ టు దాత్రి భక్తి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. మరి అమ్మతో మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి అక్టోబర్ 3 నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ నవరాత్రులకున్న విశిష్టత గురించి తెలియచేయరా మాకు? తప్పనిసరిగా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారి యొక్క తల్లితనం, అమ్మతనం ప్రపంచానంతటికీ కూడా ముగ్గురమ్మల మూలపుటమ్మగా అమ్మవారు ఈ శరన్నవరాత్రుల్లో, ఈ శరత్ ఋతువులో అశ్విని నక్షత్రంలో వచ్చినటువంటి పౌర్ణమి, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఆశ్వీజ మాసంగా, అశ్విని నక్షత్రం అంటే తొలిగా మనం అశ్విని నక్షత్రాన్ని పేర్కొంటాము. అలాంటి నవరాత్రుల్లో మనము పాడ్యమి తిథి నుంచి మనము మొదలు పెట్టుకొని చక్కగా మనము చెప్పాలంటే కనుక ఈ నవరాత్రులన్నీ కూడా సంపూర్ణం చేస్తాం. ఎప్పటి వరకు? విజయదశమి వరకు. అంటే 10వ రోజు విజయదశమి, ఆ రోజు సమాప్తం. ఎందుకు 9 రాత్రులు నవరాత్రులు అని చేస్తున్నారు అని అంటే కనుక 9 రోజులు కూడా ఆమె దుష్ట శిక్ష రక్షణ చేసింది. చేసి లోకానికి ప్రశాంతత, శాంతి కలిగించింది. విశ్వశాంతి కోసం భగవంతుడు అనేక రూపాలుగా ఎలా వస్తాడు అనే విషయాన్ని ఇక్కడ అమ్మవారు తను ప్రకటించింది. ఏ విధంగా ప్రకటించింది అంటే కనుక అమ్మ మొట్టమొదట ఏ విధంగా వచ్చింది? చాలా చక్కగా మామూలుగా సాధారణమైనటువంటి అవతారంగా స్టార్ట్ అయింది ఆవిడ. కానీ కొంతమంది రాక్షసుల్ని వధిస్తే కాలేదు. మహిషాసురుడిని మర్దనం చేసే వరకు కూడా నవరాత్రులు సంపూర్ణం కాలేదు. ఈ 9 సంఖ్య మనం చెప్పుకోవాలంటే కనుక 108 మనం జపమాల పూసలు ఉంటాయి. 18 అధ్యాయాలు, టోటల్ 9 భగవద్గీత, 18 అక్షోణుల సైన్యం శ్రీకృష్ణ పరమాత్మ ఏర్పరచుకున్నటువంటి యుద్ధానికి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విధాలుగా మనము భగవంతుణ్ణి మనము సంకల్పం చేసినప్పుడు మనము 108 పూలతో పూజిస్తాం. ఈ నవ అనే సంఖ్యలో ఉన్నటువంటి డివైన్ వైబ్రేషన్ మనందరికీ కూడా కావాలి. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఈ నవవధువు చేస్తే సౌభాగ్యం ఫలిస్తుంది. ఈ నవరాత్రుల్లో పిల్లలు లేని వాళ్ళు చేస్తే నిసంతువులకి సంతానం కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో ఎవరైనా అనారోగ్య బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని సేవిస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజులు అఖండ దీపం వెలిగిస్తే అద్భుతమైనటువంటి ఆనందాల ఇంట సిరులు, సంపదలు, ఐశ్వర్యాలు జరుగుతాయి. సరే, చాలా బాగుంది కదా. మరి శ్రీశైలంలో చూస్తేనేమో శైలపుత్రిగా మొదలవుతుంది. ఇక్కడ చూస్తే స్వర్ణ కవచ ధారిణిగా మనకి కనకదుర్గామాత విజయవాడలో మొదలవుతుంది. అయితే ముఖ్యంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే కనుక ఏది మొదలు పెట్టాలి? శైలపుత్రిగా మనం మొదలు పెట్టాలా? 2 బాలా త్రిపుర సుందరి వచ్చింది, 3 గాయత్రీదేవి వచ్చింది. ఇటు విజయవాడ వైపు వెళ్ళాలా, శ్రీశైలం వైపు వెళ్ళాలా అని ఆలోచిస్తాం. ఎలా వెళ్ళినా కూడా ఆవిడే, నవదుర్గలు ఆవిడే. అమ్మ, ఇప్పుడు మీరు తెలియచేశారు అంటే శ్రీశైలంలో ముందుగా శైలపుత్రి అమ్మవారి అలంకరణ అని, విజయవాడలో వచ్చేసి స్వర్ణ కవచాదేవి అమ్మవారు. అసలు విశిష్టత ఏంటమ్మా వీటి గురించి? అంటే ఇక్కడ ఒకలాగుంది, అక్కడ ఒకలాగుంది కదా, దాని గురించి తెలియచేయరా? అంటే శ్రీశైలంలో శైలపుత్రిగా, ఆ తర్వాత బాలగా అలా ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. చంద్రఘంటాదేవిగా అలా వెళుతుంది అనమాట. ఇక్కడ చూస్తే సువర్ణ కవచాధారణిగా, అంటే బంగారు కవచాన్ని ధరించినటువంటి తల్లిగా మొదలు స్టార్టింగే బంగారు కవచం ధరిస్తుంది ఆవిడ. ఆ తర్వాత చూసినట్లయితే బాలా త్రిపుర సుందరి, బాల అంటే చిన్న అమ్మవారుగా. అది ఆ బాలగా ఎలా ఉంటుందంటే కనుక 5 సంవత్సరాల పాప చక్కగా పట్టుపావడా వేసుకొని, కాళ్ళకి గజ్జలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, చిన్న చిన్న జళ్ళు వేసుకొని, పూలు పెట్టుకొని చిన్నారి బాలగా చాలామందికి బాలగా దర్శనం కూడా లభిస్తుంది. ఆ విధంగా బాలా త్రిపుర సుందరి 2వ రోజున బాలలందరినీ తీసుకొని, అంటే 2 సంవత్సరాల బాల దగ్గర నుంచి 3 సంవత్సరాల అమ్మాయి, 4 సంవత్సరాల అమ్మాయి, అలా 8 సంవత్సరాల అష్టవర్షాం కన్యాం 8 సంవత్సరాల వరకు తీసుకొని ఈ 9 రోజులు కూడా పిల్లల్ని బాలలుగా, బాలా త్రిపుర సుందరిగా ఎంచి చక్కగా పూజ చేస్తూ ఉంటారు.
ఆ విధంగా చేసేటటువంటి పండుగ రోజు రెండో రోజు. నా. ఇక మూడో రోజుకి వస్తున్నకి గాయత్రి. గాయత్రి మాత అనగానే మనకి గాయత్రి మంత్రం గుర్తొస్తుంది. ఏ విధంగా అంటే గనక ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యేన ప్రచోదయాత్తు అని అమ్మవారిని గాయత్రి మాతగా, అంటే పంచముఖాలతో ఉన్నటువంటి గాయత్రి మాతగా మూడవ రోజున పూజ చేస్తాం. నా. మూడవ రోజున ఆ విధంగా మొక్కుకొని పూజ చేసి అమ్మవారిలో ఉన్నటువంటి ఏదైతే పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచమి పంచ సంఖ్యోపచారిణి అమ్మ కాబట్టి అవన్నీ కూడా మనకు కావాలి, మనకి రావాలి. మనం కూడా చక్కగా మన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటిలన్నింటినీ అదుపులో పెట్టుకొని చాలా చక్కగా ఉండాలి సుమా అని అమ్మవారిని గాయత్రి ఉపాసనగా చేస్తూ ఉంటాం. సరే, ఇంకొక విషయం వస్తులోకి, ఇక నాలుగో రోజుకి వస్తులోకి నవరాత్రుల్లో అన్నపూర్ణ. నా. అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి సాంభవి. ఆ అన్నపూర్ణ మాతగా ఆవిడ చక్కగా అక్షయపత్ర పట్టుకుని ఉంటుంది. అంటే ఎవరికైనా సరే అమ్మగా అన్నం పెట్టడానికి నవరాత్రుల్లో 4వ అవతారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అంటే కనుక వేదవ్యాసుడు ఒకానొక సందర్భంలో ఆకలితో అలమటించి కాశీపట్నాన్ని ఎప్పుడైతే ఆయన శపించడానికి పూనుకున్నాడో అన్నపూర్ణాదేవి బంగారు పళ్ళాలలో వెండి పీటలు వేసి వేదవ్యాసుని యొక్క శిష్యులందరికీ కూడా ఆవిడే స్వయంగా వడ్డించిందట. ఆయన భోజనం పూర్తయిన తర్వాత నువ్వు కాశీని శపించబోయావు కాబట్టి కాశీ విశ్వేశ్వరుడు యొక్క శాపం ఏంటంటే నువ్వు నా కాశీలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. అప్పుడు అది చెప్పాలంటే గంగానదికి అవతల ఒడ్డున వేదవ్యాసుడు కాశీ అని ఒకటి ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. ఆ యొక్క పరమేశ్వరుని యొక్క కోపానికి ఆయన ఇదయ్యాడు సుమా అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే కాశీలో ఎప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే కాశీ అన్నపూర్ణమాత కాదు, ఈ పరమశివుడు స్వయంగా కుడి చెప్పి తమ్మే ఇలా ఎత్తి ఆయన రామనామాన్ని చెప్తాట. అందువల్ల కాశీలో మరణించడానికి మన పెద్దవాళ్ళు పూర్వీకులు కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే అన్నా సరే కాశీకి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు కాశీలో మరణించిన వాళ్ళకి ఇంకో జన్మ కూడా ఉండదు అని అంటూ ఉంటారు. ఇవన్నీ నిజం అంటూ ఉంటారు. అందుకే 9 రాత్రులు 9 రకాలుగా ఈ యొక్క నవమాసాలు కూడా దుర్గంధంలో బతికాము, 9 రాత్రులు అక్కడ నిద్ర చేయాలని మన వాళ్ళందరూ పెడుతూ ఉంటారు. ఈ అక్షయంలో ఉన్నటువంటి కాశీ అన్నపూర్ణ యొక్క అక్షయపత్ర ఉండడం వల్ల కాశీ అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి విశాలత్వంతో అక్కడ అన్నలేమీ లేకుండా ఆహారానికి దొరకకుండా ఉండదట. అవును. ఇవన్నీ కూడా కాశీ అన్నపూర్ణ. ఆ విధంగా మన ఇంట్లో కూడా అక్షయ పాత్రతో ఉన్న కాశీ అన్నపూర్ణ విగ్రహం చిన్నది తెచ్చుకుని మనం చక్కగా బియ్యం డబ్బాలో పెట్టుకుంటే తప్పనిసరిగా మనకి ఇంట్లో ఆ బియ్యానికి అన్నానికి లోటు ఉండదు. పోనీ పేదవాళ్ళు అనుకోండి, చిన్న పళ్ళెంలో బియ్యం పోసి అందులో ఆ విగ్రహం పెట్టుకోండి. అంతటి శక్తి ఉంది. నవరాత్రుల్లో చేయాల్సిన వాటిల్లో అన్నపూర్ణ ఆరాధన. తర్వాత చూస్తే లలిత త్రిపుర సుందరి. మనం ఏమంటూ ఉంటాం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ సింహాసనం మీద కూర్చుని ఉంది. ఆవిడ దగ్గర లేనివంటూ ఏం లేవు. మనం ఏదన్నా అడిగితే ఇచ్చేసేటటువంటి పరమేశ్వరి, పరమ సాధ్వి. అలాంటి తల్లిని లలిత భట్టారిక అంటారనమాట. అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా పటం పెట్టుకుని పూజ చేసి ఆవనెత్తో దీపారాధన చేసి చక్కగా మనం నైవేద్యాలతో చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే మొట్టమొదటి రోజు కట్టు పొంగలని, రెండవ రోజు బెల్లం అన్నమని, మూడవ రోజు గారెలు, ఏది అల్లం ముక్కలు వేసిన గారెలని, 4వ రోజు పరమాన్నం అని, 5వ రోజు మనం చెప్పాలంటే కనుక బోనాలకు సమర్పిస్తాం కదా బెల్లం అన్నం అది, 6వ రోజు చక్కగా పులిహారని. ఇక 6వ రోజుకి వస్తే శ్రీ మహాలక్ష్మీదేవి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. మహాలక్ష్మి అవతారంతో అమ్మవారు కనిపిస్తుంది. మహాలక్ష్మి అనగానే ఏం కనిపిస్తుంది మనకి? చక్కగా మంచి పట్టు చీర కట్టుకొని పసుపు కుంకాలతో అందంగా నల్ల పూసలతో మంగళసూత్రంతో నుదుటిన బొట్టుతో
అమ్మ అమ్మలా కనపడుతుంది. ఆ విధంగా లక్ష్మీదేవుల్లా ఉండాలి అని చెప్తూ ఉంటారు అనమాట. అందువల్ల ఆ విధంగా మహాలక్ష్మిలా మీరు ఉండడమే కాదు, మీ పరిసరాలను కూడా ప్రశాంతంగా ఉంచండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి పులిహోర నివేదన చేయొచ్చు. ఏదైనా ఇది చేయాలి అది చేయాలి లేదమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ విధంగానే చేయాలి అదేం కాదు, మీ సిద్ధానుసారం చేయండి. ఒకవేళ వేళ నాకు నైవేద్యానికి ఏం కనపట్టంలా, ఓకే, ఇంత వేడి వేడి అన్నంలో ఇంత ఆవునేతి చుక్క వేసి బెల్లం ముక్క వేసి పెట్టండి, ఆవిడ అదే తింటుంది, నైవేద్యం. స్వీకరిస్తుంది. ఆవిడేం కాదనట్లా మిమ్మల్ని. ఇన్ని శనగలు నానబెట్టి ఆవిడకి వాయనదానం ఇవ్వండి. ఇంట్లో ఎక్కడా కూడా ఇది లేకుండా గురుబలం పెరుగుతుంది. తర్వాత చూస్తే సరస్వతీదేవి మనందరికీ తెలుసు. మూలా నక్షత్రం ఆ రోజున తప్పనిసరిగా మనము పూజ చేయించుకోవాలని, కుంకుమార్చన మూలా నక్షత్రం రోజున గుళ్ళన్నీ కూడా రష్. అక్షరాభ్యాసం కూడా ఆ రోజే చేపిస్తారు. అక్షరాభ్యాసం తర్వాత ఇంకా అసలు చాలా చాలా మంచి సంస్కారాలన్నీ చేసేస్తూ ఉంటారు. అవును. మరి అలాంటప్పుడు ఆ రోజున సరస్వతి మాత దద్దోజనం నివేదన చేస్తే, ఆవిడ ఎలా అయితే తెల్లటి బట్టలు ధరించి ఉంటుంది కదా, ఆవిడకి దద్దోజన ప్రీతి సక్తా అంటూ ఉంటాం. అందువల్ల దద్దోజనం నివేదన చేస్తే చాలా మంచిది. ఆ విధంగా అమ్మవారిని యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఎలా చదువుకుంటున్నాం, కానీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆవిడ. ఆ విధంగా ఆ అమ్మవారిని పూజ చేసుకోవాలి. ఇక చూస్తుల్లోకి దుర్గాదేవి దగ్గరికి వచ్చేసాం. అష్టమి పూట దుర్గా అనగానే, అష్టమి అంటే సాధారణంగా కష్టాలు, అష్టమి అంటే అమ్మో అంటారు. కానీ అష్టమి నాడే పుట్టాడుగా శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగద్గురు అయిపోయాడు కదా ఆయన. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అట్లాంటి కృష్ణ పరమాత్మ దుర్గాదేవికి రూపంలో ఆ రోజున మనము దుర్గాదేవిని ఎప్పుడైతే అష్టమి రోజున పూజిస్తామో, ఆ దుర్గెవరు? ఆయన అక్కయ్య. మహామాయగా జన్మించి శంబనిశంభులు అనేటటువంటి రాక్షసులను వధించడానికి ఆయనకి శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్నటువంటి విష్ణువుకి ఆమె మాయా రూపంలో మహామాయగా సహాయం చేసింది, మహంకాళయింది అంటూ ఉంటారు. అందువలన ఆ విధంగా చూసినా ఈ విధంగా చూసినా సోదరి, చంద్ర సహోదరి అయినటువంటి అమ్మవారు ఇక్కడ దుర్గామాతగా విష్ణు సహోదరి అయింది. రైట్. అయితే ఏమిటంటే ముఖ్యంగా ఈ దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయ నమః, ఏ మంత్రం రాదు, కష్టం. ఓం దుమ్ దుర్గాయ నమః అని చేయండి, చిన్న మంత్రం. ఓం శ్రీ మాత్రే నమః అని చేయండి. ఏమేం అనుకోవట్లే, మీ ఇంట్లో ఏముంటే అది పెట్టండి, ఏం పర్వాలేదు. ఈ నివేదనలన్నీ పెట్టారట, అమ్మో దేవి నవరాత్రులు, ఆ రంగు చీర కట్టుకోవాలట, ఈ రంగు పెట్టాలి, ఈ పువ్వులు పెట్టాలి, అవన్నీ కాదమ్మా. ఫస్ట్ భక్తి, ఇక్కడ భక్తి ఉండి అమ్మ 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 అనేసి మీరంటే అమ్మవారి పలకగా ఏం చేస్తుంది, పలుకుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక ఆఖరికి వచ్చేసాం, రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. అంటే రాజరాజేశ్వరిగా ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది పో. ఇది ఇవ్వదు అనేది ఏం లేదు, మీకు ఏం కావాలంటే అవి ఇస్తుంది. అంటే ఏం అడగాలో నువ్వు తెలుసుకో. ఇప్పుడు మనము సముద్రం దగ్గరికి వెళ్ళాం, ఒక స్పూన్ పట్టుకెళ్ళావు, సముద్రం నుంచి గంగాజలం సముద్ర జలం తీసుకోవాలి, ఇంటికి పట్టుకెళ్ళాలి. నీ దగ్గర స్పూనే ఉంది, ఆ నీళ్ళు వస్తాయి. చెంబు పట్టుకెళ్ళావు, చెంబు నీళ్ళు వస్తాయిగా. అది భగవంతుడు కూడా అంతే. ఏం కావాలా అన్నది అడగడానికి అర్హత ఉంటే రాజరాజేశ్వరి రాజ్యదాయిని నాయకులకి పదవులు ఇస్తుంది. అందుకే రాజశ్యామల యాగాలు చేస్తూ ఉంటారు. మామూలుగా అమ్మవారు అంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. కాకపోతే ఈ అలంకరణ రోజు ఎంత కళగా ఉంటుందంటే ఇంకా గమనిస్తాం, మనకు అర్థమైద్దమ్మా అమ్మవారు. ముఖ్యంగా ఆ కళలు ఎలా ఉంటాయంటే షోడశ కళలే కాదు, 1000 కళల పైన అది దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. ఎందుకంటే 9 రోజులు నవదుర్గలుగా అందుకున్న పూజకి ఇది మొత్తం కొలమానం అనమాట. అందువల్ల విజయదశమి రోజున ఏ ముహూర్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ విధమైన శుభకార్యాలకు కూడా శ్రీకారం చుట్టేయచ్చు, వ్యాపారాలకి శ్రీకారం చుట్టేయచ్చు,
ఓపెనింగ్లన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి విజయదశమి రోజున. ఆ రోజు ముహూర్తం చూడరు, ఏమి వర్జాలు అనరు, ఏమనరు. కారణం ఏంటంటే విజయదశమి అంత శుభకరం. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు.